దేవాలయాల్లో ప్రభుత్వ రవాణా వ్యవస్థలో వికలాంగులకు వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంటే వైద్యులే దేవుళ్లుగా కొలిచే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కొరకు వేరుగా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలంటూ వృద్ధులు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ కష్టాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న వారిని పట్టించుకోకుండా సిఫార్సు ఉన్న వారికే మొదట ప్రాధాన్యత ఇస్తున్నారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రతిరోజు ఓపీ ఎక్కువగా ఉంటుంది. 100 పడకల ఆసుపత్రి కావడంతో రాయచోటి నుండే కాక చుట్టుపక్కల 8 మండలాల నుండి అనారోగ్య సమస్యలతో వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఆర్థిక స్తోమత లేక అనేక సమస్యలతో వస్తున్న చిన్నపిల్లల తల్లులు, వయసు మీద పడ్డ ముసలివారు ఓపీ తీసుకోవడం, ఆపై వైద్యుని సంప్రదించడం కష్టతరంగా మారుతోంది. రోగుల నమోదు ప్రక్రియ ఆలస్యం అవడంతో కొంతమంది ముసలివారు నిలబడలేక అక్కడే కింద కూర్చునే పరిస్థితి. బయట మండలాల నుంచి వచ్చి గంటల తరబడి వేచున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ కొంతమంది రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సిఫార్సు ఉన్నోడికే ముందస్తు ఓపీ ఇస్తున్నారంటూ సామాన్య రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చినావు? ఎంతసేపు వచ్చి గంటన్నర సార్ వీళ్ళే లోపల పోయి చీటీలు రాపించుకుంటున్నారు. వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు. ఆయన అంటే ఆన్లైన్ పనిచేయదు, ఆన్లైన్ పనిచేయదు, ఆన్లైన్ వాళ్ళు పనిచేయదు, మాకు పనిచేయదు. వీళ్ళే పైన మాట్లాడతారు, వీళ్ళు పోయి సపరేట్గా రాపించుకుంటారు. హోంగార్డ్లు వాళ్ళు తెలిసిన వాళ్ళు అట్లా చేసి ఎట్లా సార్? వాళ్ళకి సర్వే పనిచేసేది, మాకు సర్వే పనిచేయలేదు. గంటన్నర పని చేశాను. ఎవరు ఆడిపోతారు, ఆడిపోతారు.